ధైర్యం, దేశభక్తి, న్యాయం, పరిపాలన దక్షతలో చరిత్రలో చిరస్థాయిగా నిలిచినటువంటి మహానుభావుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ అని బదివేలు పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘం కార్యాలయంలో కార్యదర్శి కత్తి బ్రహ్మయ్య, గౌరవ సలహాదారు గడి పుల్లంరాజు, ఆర్గనైజింగ్ కార్యదర్శి సింగసాని రవీంద్రనాథ్, ఉపాధ్యక్షులు ముండ్లపాటి పిచ్చయ్య అన్నారు. గురువారం కార్యాలయంలో ఛత్రపతి శివాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయులలో ఛత్రపతి శివాజీ ఒకరని, ఆయన మరాఠా యోధుడని, ఖడ్గం పట్టి ఆంగ్లేయులను ఎదిరించిన ధీరుడని వారన్నారు. స్వరాజ్య సిద్ధాంతాలతో ప్రజలకు స్ఫూర్తినిచ్చి భారతదేశ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహాయోధుడని వారన్నారు. వారి ఆశయాలు, ఆత్మస్థైర్యం, త్యాగమూర్తి మనందరికీ ఆదర్శంగా నిలవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ సలహాదారు పుల్లంరాజు, కార్యదర్శి బ్రహ్మయ్య, ఆర్గనైజింగ్ కార్యదర్శి సింగసాని రవీంద్రనాథ్, ఉపాధ్యక్షులు ముండ్లపాటి పిచ్చయ్య, సివి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వారందరినీ ఈ విధంగా చేయడం మంచిది కాదు, ఇది మానవత్వం కాదు అని చెప్పి మరాఠీల యొక్క అభిమానాన్ని సంపాదించుకున్నారు. ఆయన ఔరంగజేబ్ ఎన్ని బాధలు ఆయన పెట్టినా కూడా, ఎన్ని యుద్ధతంత్రాలు నెలకొల్పినా కూడా అఫ్జల్ ఖాన్ అనేవాడు దండయాత్ర చేస్తే అతన్ని మీద యుద్ధం చేసి పులిగోలతో అతన్ని చంపాడు. అలాంటి గొప్ప యుద్ధ వీరుడు హిందూ సామ్రాజ్యాన్ని అనేక విధాలుగా అభివృద్ధి చేసేదానికి కంకణ కట్టున్నాడు. చరిత్రలో ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది. భారతదేశంలో ఇలాంటి మహానుభావులు ఎందరో బీజం వేయడం వల్లనే మనకు 1947 ఆగస్టు 10వ తేదీన మనకు స్వాతంత్రం వచ్చింది. దీనికి అంతటికీ అల్లూరి సీతారామరాజు ఎందరో మహానుభావుల పుణ్యఫలం వల్లనే మనకు స్వాతంత్రం వచ్చింది. కాబట్టి మనము మన పెన్షన్ కార్యాలయంలో ఇటువంటి కార్యక్రమాలు జరుపుకోవడం మనకెంతో సంతోషదాయకము. అయితే ఈ పెన్షన్ కార్యాలయంలో మా పిచ్చయ్య గారికి ఉన్న పాపం వస్తేమో కానీ అప్పటికప్పుడు అనుకోవడం తప్ప ముందు అనుకోవడం లేదు. ముందు రోజు ఎవరన్నా ఇటువంటి తెలిసిన వాళ్ళు ఎవరు చెప్పినా, ఒక పిచ్చయ్యనే కాదు ఎవరు చెప్పినా ముందు రోజు వచ్చేసి మనం ఈ కార్యక్రమాన్ని నలుగురికి తెలిపితే జనాలు వచ్చేదానికి 94వ జయంతి సందర్భంగా మన పెన్షన్ కార్యాలయం జరుపుకోవడం మా అందరికీ చాలా సంతోషదాయకం. ఎందుకంటే ఛత్రపతి శివాజీ అంటే తెలియని వారు ఎవరు ఉండరు. ఎందుకంటే ఆయన ముఖ్యంగా మేము ఉపాధ్యాయులం కాబట్టి పాఠ్యాంశాలను ఆయన చరిత్ర, ఆయన చేసిన ఘనకార్యాలు, ఆయన చేసిన పుణ్యఫలాలు అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఉపాధ్యాయులకు బాగా తెలుసు. కాబట్టి మేరే డిపార్ట్మెంట్ తెలుదో నాకు తెలియదు, కానీ ఉపాధ్యాయుల వరకు ఛత్రపతి శివాజీ